నమస్కారం అండి. నేను జేకే గారి దగ్గరికి 3 నెలల క్రితం వచ్చానండి. అప్పుడు పేరు కలెక్షన్ చెప్పారు. 5 కోర్సులు చెప్పారు. 3 కోర్సులు చేస్తా ఉన్నట్లే నాకు రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు నేను ఆర్థికంగా నాకు ఇప్పుడు చాలా బాగుంది. జేకే గారికి నా కృతజ్ఞతలండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఏ పని మొదలు పెట్టినప్పటికీ కూడా మధ్యలో ఆటంకాలు వస్తూ ఆ పని ముందుకు సాగనప్పుడు మీరు ఇలా చేసి తీరవలసిందే. ఏం చేయాలంటే ఒక శుభతిథి రోజున, అది శుభతిథి అంటే అమావాస్య కావచ్చు, పౌర్ణమి కావచ్చు. ఎందుకనంటే అమావాస్య శుభతిథి అంటే వాస్తవంగా కొన్ని రాష్ట్రాలలో అమావాస్య రోజునే ప్రారంభిస్తారు కాబట్టి, అలాగే మనకి పౌర్ణమి శుభతిథి అని విశ్వసించే వాళ్ళు పౌర్ణమి రోజున కూడా ప్రారంభించవచ్చు. ఏం చేయాలి అంటే చక్కగా మీరు 5 గోమతి చక్రాలు, 5 నారికేళాలు, ఏకాక్షి నారికేళాలు 5 తీసుకుని ఒక పసుపు కలర్ క్లాత్లో ఒక రాగి నాణ్యము లేక రూపాయి నాణ్యాన్ని పెట్టి మీ పూజా మందిరంలో మూట కట్టి దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసి, గంధము వేసి మూట కట్టాలి. కట్టి మీ పూజా మందిరంలో పెట్టి మీ కులదేవత, మీ గ్రామ దేవత, అలాగే మీ ఇష్టదేవత ఆ దాంట్లో కొలువై ఉండమని కోరుకుని మీ సంకల్పం చెప్పుకొని, మీ సంకల్పం అంటే ఏ పని మీకు అవ్వకుండా ఇబ్బందులు పెడుతుందో, ఆటంకాలు కలుగుతున్నాయో, మీరు తలపెట్టిన పని ఏది కూడా ముందుకు సాగట్లేదో ఆ పనిని మీరు సంకల్పం చేసుకుని, ఈ పని విఘ్నాలు లేకుండా సాగాలి, మేము ఆనందంగా హ్యాపీగా ఉండాలి, అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి, మాకు కులదేవత యొక్క అనుగ్రహం, గ్రామదేవత యొక్క అనుగ్రహం, ఇష్టగ్రహ దేవత యొక్క అనుగ్రహం కలగాలి అని చెప్పి చక్కగా మీ జన్మ నక్షత్రం రోజున, నెలలో ఒక్కసారి మీ జన్మ నక్షత్రం వస్తుంది, పౌర్ణమి రోజున క్రియ చేసి లేక అమావాస్య రోజున క్రియ చేసి జన్మ నక్షత్రం రోజున ఈ మూటను తీసుకువెళ్ళి చక్కగా మీ కులదైవం యొక్క పాదముల చెంత పెట్టండి. కులదైవము అంటే కొంతమందికి కులానికి ఒక దైవం ఉంటుంది, కొంతమందికి తాతల తండ్రుల నుంచి ఏ దైవాన్ని అయితే మీరు కులదైవంగా భావిస్తున్నారో ఆ దైవమే మీకు కులదైవము. మీ తాతగారు, వాళ్ళ తాతగారు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే ఆయనే మీ కులదైవంగా భావించి ఆ దైవాన్ని పాదముల దగ్గర పెట్టి సంకల్పం చేసుకోండి. ఇలా గనక చేస్తూ దానికి ధూపదీప నైవేద్యాలు గనక ప్రతిరోజు ఇస్తూ ఉన్నట్లయితే మీకు ఎటువంటి పనులు ఆటంకాలు కలుగుతున్నాయో, మీరు తలపెట్టిన పనులు అవి ఆటంకాలు లేకుండా, విఘ్నాలు లేకుండా ఆ పనిలో మీరు విజయాన్ని సాధించగలుగుతారు. అది ఒక వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఏ పని అయినప్పటికీ, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, ఏదైనప్పటికీ కూడా ఆ విఘ్నాలు తొలగాలి అంటే ఇలాంటి క్రియలు మీరు చేసి తీరాలి. నమ్మకంతో మీరు ఆచరించి చూడండి, దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది సుమా. నమ్మకమే ముఖ్యం, నమ్మకమే మన నడిపిస్తుంది. ఈ సత్యాన్ని గమనించండి. ఇది చెప్పేది నిజమా అనుకునేవారు ఇలా ఎన్ని చేసినప్పటికీ వారికి ఎటువంటి ఫలితం ఇవ్వదు. మానవ ప్రయత్నం మనం చేస్తూ ఏ కార్యం గురించైనా దైవికమైన ఈ క్రియలు చేయటం వల్ల ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి మనం దేనినైనా సాధించగలము అనే సత్యం మీరు తెలుసుకొని ఆచరించి చూడండి. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.